హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నిన్నటి స్పెషల్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నిన్నైతే మా తమ్ముడిది పుట్టినరోజు. అయితే మా మరదలు అయితే బిర్యానీ చేస్తుంది, వెజిటేబుల్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా చిన్న చిన్న పుట్టినరోజులు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు ఇంట్లోనే ఇలాగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా చిన్న కార్యాలప్పుడు అవి అనమాట. ఎక్కువ మంది ఉంటాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసేసుకుంటాము. మా మదర్ అయితే అన్నీ కట్ చేసి ఇచ్చేసారు. మా మరదలు అయితే బిర్యానీ చేసింది, నేనైతే కర్రీ తాలింపు వేసాను అనమాట. మా మదర్ చూపించారు ఈ కూర. నేను ఎప్పుడు చికెన్ ఇలా చేయలేదు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక పౌడర్ అయితే చెప్పారు, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సో ఇప్పుడైతే వెజిటేబుల్ బిర్యానీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఇందులోకి క్యారెట్ అయితే వేసుకున్నాము. తర్వాత పీస్ కూడా యాడ్ చేసామన్నమాట, బఠానీలు. మీకు ఇష్టమైతే మిల్లి మేకరు, ఫుల్ మకానా ఇలా ఏది యాడ్ చేసుకున్నా కూడా, బంగాళదుంప కానీ చాలా బాగుంటుంది. ఇది వెజిటేబుల్ పులావ్లాగా కానీ బిర్యానీలాగా కానీ ఎలాగైనా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఇవి బాగా మగ్గిపోవాలి, మూత పెట్టుకోవాలి మగ్గడానికి. మీ ఇంట్లో అయితే ఏం చేసుకుంటారో చిన్న చిన్న పుట్టినరోజులకి ఇలాంటి వాటికి కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా స్పెషల్స్ చేసుకుంటారా, లేదన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత దీనికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం మనం ఏంటంటే ముందుగానే రైస్ నానబెట్టేసుకోవాలి. మా అమ్మగారు అయితే 5 గిద్దలు రైస్ అయితే నానబెట్టారనమాట. దానికి తగ్గట్టు చిన్న టీ గ్లాస్కి పెద్ద గ్లాసు వాటర్ క్వాంటిటీ కదా, కాకపోతే మనం కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి, ఒక గ్లాస్ కానీ అర గ్లాస్ కానీ. అప్పుడు పొడి పొడిలాడుతూ బాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా కొంచెం 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసామన్నమాట. ఎందుకంటే నానబెట్టాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోతుంది. సో ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసిందనమాట. బాగుంటుంది టేస్ట్. ఎప్పుడన్నా వేసారా మీరు? వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విధంగా బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేసేసింది. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకోవాలి. మనం లాస్ట్లో మొత్తం అంతా అయిపోయాక కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో అనమాట. కొంచెం నెయ్యి ఫ్లేవర్ తగిలితేనే బాగుంటుందండి. పులావ్ కానీ బిర్యానీ కానీ ఏదన్నా రైస్ ఐటమ్స్కి నెయ్యి కొంచెమన్నా తగలాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే అయిపోయింది. ఒక పక్క అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా ఫాదర్ బయటికి వెళ్ళాలి, అర్జెంట్ పని మీద వేరే ఊరు వెళ్తున్నారు. సో చికెన్ వండే తినేంత టైం లేదు. సో అందుకని మా ఫాదర్ కోసం మా మదర్ రెండు ఎగ్స్ ఇస్తే ఇంకా అదనమాట కర్రీ తాలింపు వేసేస్తుంది మా మరదలు. సో చూసారు కదా, ఒక పక్కన అయితే ఈ కర్రీ, ఒక పక్క అయితే రైస్ అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా అయిపోయింది. లాస్ట్లో నేనైతే నెయ్యి అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే కర్రీ నేను చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ కర్రీ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి గిన్నెలు పెట్టుకుంటేనే చాలా ఈజీగా బాగుంటుంది అనమాట. గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. పెద్ద గిన్నె అయితే చూసి ఈ విధంగా పెట్టాను. బాగా హీట్ ఎక్కాక ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం చికెన్ ఎక్కువ క్వాంటిటీయే కాబట్టి మూడు వాటితో వేసేసాను అనమాట, 3 స్పూన్లు, కొంచెం పెద్ద స్పూన్ తోటి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసేసుకోవాలి. యాక్చువల్గా అయితే మన ఆనియన్స్ తక్కువగా వాడితేనే బాగుంటుంది, అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా. 2 ఉల్లిపాయలు అయితే పెద్దవి కట్ చేసి పెట్టారు మా మదర్. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఆ తర్వాత అయితే కొంచెం బాగా మగ్గనిచ్చి పసుపు వేసుకోవాలన్నమాట. ఇదైతే ఫస్ట్ టైం చూసాను మా మదర్ ఇలా చేయడము. ఏ పౌడర్ వేస్తానో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం అందరికీ తెలిసేమో, నాకైతే తెలీదు ఇలా వేస్తారని. ఇలా కూడా వేస్తారా అని నేను అయితే అనుకున్నాను. మా మరదలు కూడా అవునా ఇలా వేస్తారా కూరలో అని చెప్పేసాను అంది. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి లాస్ట్లో చూసాక. ఈ విధంగా అయితే అప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయాక కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. యాక్చువల్గా అయితే మటన్ తీసుకొద్దాం అనుకున్నాడు, కానీ అందరం చికెనే ఇష్టపడతాం అనమాట. అందుకని చికెనే తీసుకొచ్చాడు, బాయిలరే తీసుకొచ్చాడు. ఫారం అది దొరకలేదంట. మాకైతే గుంటూరులో దొరుకుతుంది, కానీ వీళ్ళకి ఇక్కడ ఫారం కూడా దొరకట్లేదు. మా తమ్ముడు నాటు కూడా ఇష్టపడతాడు, కానీ మళ్ళీ మా అమ్మాయి కోసం తనకు అరుగుద్దో లేదో అని ఇంకా బాయిలర్ చికెనే తీసుకొచ్చేసాడు అనమాట. సో చూసారు కదా, ఎక్కువగా మనం చికెన్ తినాలనుకున్నప్పుడు నాటుకోడి తినడమే మంచిదండి. కాకపోతే పిల్లలకి అరగదు కదా, సో అందుకని చెప్పి ఇంకా బాయిలర్ చికెన్ తీసుకొచ్చాడు. ఎప్పుడు పెట్టలేదు మా అమ్మాయికి నాటుకోడి, మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటని ఇదే తీసుకొచ్చాడు. ఇందులో కూడా ఒక టమాటా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కొంచెం బాగా మగ్గనిచ్చాక ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. కర్రీకి సరిపడా వేసుకోవాలి.
బాగా మొత్తం అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తేనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఆయిల్లో మగ్గిపోతుంది కాబట్టి కర్రీ కూడా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకోవాలి బాగా కలుపుకొని. అప్పుడే ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టి ఆయిల్ కూడా పట్టి బాగుంటుందన్నమాట. ఇందులోనే కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను అనమాట. నిన్న మాత్రం కర్రీ చాలా చాలా బాగుందండి. ఫుల్ స్పైసీగా, అసలే చలికాలం బాగా చల్లగా ఉంటుందేమో, ఇంకా స్పైసీగా తిన్న మా తమ్ముడికి, నాకు, మా మరదలకి అందరికీ బాగా నచ్చింది. బాగుందనమాట. ఇంకా కరెక్ట్గా లాస్ట్లో అయిపోయింది. మా ఫాదర్ వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కూర అయిపోయింది. ఇంకా మా ఫాదర్కి కూడా ఒక 3 పీసెస్ అయితే పెట్టించారు. బాగుందని చెప్పారు. కర్రీ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కసారి అయితే మనకి చికెన్ ఏంటో అసలు ఎంత బాయిల్ చేసినా ఉడకదండి. మీకు కూడా అలాగే అనిపించిందా? కొన్ని పీసెస్ ఉంటాయి, ఈ బోన్ పీసెస్ కాకుండా కొన్ని ఉంటాయి, అవి అస్సలు ఉడకవు. కానీ నిన్న కొంచెం బాగానే ఉడికాయి, పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. మెత్తగానే ఉంది చికెన్. కాకపోతే లేట్గా తెచ్చేటప్పటికి అంతా హడావిడిగా అయిపోయింది. మేము తినేటప్పటికి 3 అయిపోయింది అనమాట. నేనైతే మా అమ్మాయికి పెట్టి తినేటప్పటికి 4 అయిందనమాట. మార్నింగే తెచ్చుకోవాలి, ఎప్పుడు కూడా మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం లేట్గా తీసుకొచ్చారు, దానివల్ల చాలా చాలా లేట్ అయిపోయిందనమాట. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. ముక్క కూడా ఏంటంటే ఈజీగా ఉడుకుతుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఈ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏదన్నా కానీ. మెయిన్గా నాన్ వెజ్కి అనమాట. ముక్క బాగా ఆయిల్లో పట్టి బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తాను అనమాట. ముక్క మునిగే వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క కూడా ఉడికిందో లేదో చూసానమాట. ముక్క కూడా బాగా ఉడికింది. సో ఇప్పుడైతే కొంచెం కారం సరిపోకపోతే యాడ్ చేశాను, మళ్ళీ కొంచెం వేసేసుకొని చూసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే చేస్తారో కామెంట్ చేయండి. అన్నట్టు మీకు నాన్ వెజ్లో ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. చికెనా, మటనా, పీతలా ఏంటి అన్నది. నాకైతే ఫస్ట్ చిన్నప్పుడైతే బాగా పీతలు అంటే చాలా చాలా ఇష్టమండి. సెకండ్ చికెన్ అనమాట. రెండు కూడా ఈక్వల్గానే తీసుకుంటాము, అలాగని రెగ్యులర్గా తీసుకోము. ఇలా పుట్టినరోజులప్పుడు, ఏదన్నా సంక్రాంతి, కనుమ ఇలాంటి పండుగలప్పుడు అనమాట. సంక్రాంతి అప్పుడు కాదు, కనుమ అప్పుడు అయితే కంపల్సరీ చేస్తారు మా ఇంట్లో. ఖచ్చితంగా చికెనే తెచ్చుకుంటాం కనుమప్పుడు. ఇంక మిగతాప్పుడు ఇంక మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఇంక మటనే తెస్తారు, తెలుసు కదా. ఇంక అందుకనే మెయిన్గా కూడా నేను చికెన్ తెమ్మని చెప్పాను అనమాట. సో చూసారు కదా, మూత పెట్టేసుకున్నాను, ఉడికిపోయింది. ఇప్పుడైతే ఈ ఇందులోకి వేసే పౌడర్ ఏంటంటే ఇప్పుడు చెప్తానమాట. ఈ పుట్నాల పప్పు ఉంటుంది కదా, చాలామంది ఏమో వేపిన శనగపప్పు అంటారు కదా, ఇక్కడైతే పుట్నాల పప్పు అంటారు. వాటిని కొంచెం అయితే తీసుకున్నాం. చూసారు కదా, దీన్ని అయితే కొంచెం బాగా పౌడర్గా చేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది యాడ్ చేయడం వల్ల అసలు ఎంత బాగుందంటే ఫస్ట్ టైం చూసాను, ఇలా కూడా వేస్తారు అనుకున్నాను. మా అక్క వాళ్ళ అత్తయ్య కూడా ఇలాగే వేస్తారంట. టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా యూస్ చేస్తే చెప్పండి. గ్రేవీ ఎంత థిక్గా వస్తుందంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకి గ్రేవీ అందరూ కావాలనుకుంటారు కదా, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట మనకు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు యాడ్ చేయాలంటే ముక్క బాగా ఉడికింది, మనం ఇంకా 5 మినిట్స్లో దించేస్తాము అన్నప్పుడే వేయాలన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను యాడ్ చేసేసాను. కొంచెం కారం సరిపోతే వేసేసుకొని ఇంకా అప్పుడు అది వేసేసుకోవాలన్నమాట. బాగా తిప్పుకుంటూ వేసుకోవాలి. థిక్నెస్ అనేది బాగా వచ్చింది కూరలో, చాలా చాలా బాగుందన్నమాట. ఈ పీసెస్ కూడా ఎక్కువగా లెగ్ పీసెస్ తెచ్చాడేమో, బాగుంది కర్రీ, అందరికీ నచ్చింది. 2 పూటలో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. లాస్ట్లో ఈ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంతేనండి, ఇంకా అయిపోయిందనమాట. ఇంకా తర్వాత అన్నీ కూడా ఇంకా అక్కడికి తీసుకువెళ్ళి పెట్టేశారు. ఇంకా అందరం ఒకసారి కూర్చొని తిన్నాము. నేనైతే ఇదిగో చూసారు కదా, అన్నీ కూడా హాల్లోకి తీసుకొచ్చేసాము. ఇదే అనమాట మొత్తం అంతా కూడా. బిర్యానీ అయిపోయాక మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఎగ్ కర్రీ అయితే మా ఫాదర్ తినేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇది చికెన్ కర్రీ. ఇంకా అందరూ రెడీగా ఉన్నామన్నమాట. నేను ఇంకా అప్పుడు వీడియో తీసుకుంటున్నాను. అన్నట్టు మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు నా వీడియోస్ అన్నీ కూడా, రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. హెయిర్కి సంబంధించిన వీడియో కూడా ఉంది. తప్పకుండా మీకు జుట్టు సమస్యలు తప్పకుండా పోతాయి. మీరే మళ్ళీ నాకు తిరిగి కామెంట్ చేస్తారు. మాకు మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి యూజ్ అయిందనమాట ఆ ఆయిల్. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి.
చూసారు కదా, ఇదైతే ఈ కేక్ వచ్చేసి మా మరదలు ప్రిపేర్ చేసింది ఫస్ట్ టైం. బాగానే వచ్చిందనమాట. ఓట్స్ గోధుమ పిండితో చేసింది. ఫస్ట్ టైం చేసినా బాగా చేసింది. సో చూసారు కదా, నైట్ అయితే 12కి మమ్మల్ని అందరినీ లేపారు. మా అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ బుడ్డోడు పడుకున్నారు. మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.